హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. మనం ఈరోజు నా సొంత ఊరు గ్రామానికి వచ్చాము. చూడండి, సొంత ఊర్లో ముంజకాయలు మీకు తెలిసి ఉండొచ్చు. సిటీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా డజన్ల చొప్పున తెలుస్తుంది. మా ఊళ్ళో అయితే మేము డైరెక్ట్ ఇలా చెట్టు కాడి మా పొలంలోకి వెళ్ళి చెట్టు కాడేసి డైరెక్ట్ మేము కోసుకుంటాము. చూడండి, ఒక కనపడుతుంది కదా, చాలా తక్కువ హైట్లో ఉండడం వల్ల మేము ఒక పెద్దది కమ్మ కత్తికి పెట్టి, మేము కమ్మ కత్తి అంటాం, ఒక గడ ఒక పెద్ద వెదురు బొంగుకు చాకు కట్టి కట్ చేస్తున్నాం. కింద పడ్డే కనపడుతుందా మీకు? అదో చూడండి, కట్ చేస్తుండు మా తమ్ముడు, కట్ చేస్తుండు చిలకలు. ఈరోజు మేము మా సొంత ఊరికి వెళ్ళాం ముంజలు కోసుకోవడానికి. కట్టే కట్టి కోస్తుండు, మీకు కనపడుతున్నాయి కదా, అదో కింద అక్కడ పడిపోయింది. అదేనండి, అట్లా చాలా గొల్లు కోసము. మీలో ఎంతమందికి ముంజలు అంటే తెలుసు, ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేకులకు షేర్ చేసి దీని విలువ చెప్పండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తింటే ఎండాకాలం చాలా సలవిస్తుంది. అంతేకాకుండా ఆ పొట్టుతో తింటే చాలా విటమిన్స్, మినరల్స్ అవన్నీ మీరు పొందుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు కనబడితే తప్పకుండా మీరు కూడా తినండి. దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. ఆరోగ్యం చాలా మంచిది. కాకుంటే ఈ రోజు తినాలి, ఈ రోజు రేపు ఎల్లుండి తింటే మాత్రం అది తప్పు, తినొద్దు. అలాగా మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, వీడియోకు సపోర్ట్ చేయండి. ఇంకా అనేకమైన వీడియోలు చేసేటకు నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి చూడండి, ఇప్పుడు మా తమ్ముడు దాంట్లో నుంచి వెళ్ళి ఒక కాయ తీసుకొని అది కోసి చూపిస్తాడు మీకు ఎలా ఉంటాయో మొదలగు. చూడండి, మా తమ్ముడు కోసి చూపిస్తుండు. ఇలా తింటారు మా ఊళ్ళో. చూసిరా వాటర్ ఎట్ట పడ్డదు దీంట్లోకి వెళ్ళి. అదే అసలు ఇంపార్టెంట్. చూడండి, ఇది ముంజ. తిను, తింటుండు. ఇస్ మై బ్రదర్. ఇది సూపరా. తెలిసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు అనేకులు ఉంటారు సిటీలో. తాటి చెట్లు ఎట్లా ఉంటాయి, ఎలా వస్తాయి ముంజలు, కొందరు ఆర్టిఫిషియల్గా తయారైన అనుకుంటారు. ఇంకా అస్సలు కాదు, చెట్టుగా తయారవుతాయి. మీరు లైక్ చేయండి, అనేకులకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.